ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశులు వారు ఉన్నారో, మకర కుంభరాశులు వారు ఉన్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాడి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా కనుక చూసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి, ప్రమాదాలు
చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాసులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు శని, జాతకాలలో కుజదోషాలున్న శని వలన కలిగేటటువంటి ఆలస్యము ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిర నక్షత్రము పంచమి ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మన్యసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహజపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్. మీనరాశి వారికి ఏప్రిల్ 21 నుంచి మే 10వ తేదీ వరకు కూడా గోచార స్థితిని కనుక గమనించినట్లయితే ఆల్రెడీ వీళ్ళు ఏలినాడి శని ప్రభావం చేత నానా విధాలైనటువంటి పరిస్థితుల్ని, ఇబ్బందుల్ని, ప్రతికూలతల్ని కూడా అనుభవిస్తూ, దానికి తోడు ఇంకో పాపగ్రహము ఈ రాశికి ఉన్నతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహము కూడా యాక్చువల్ అది ఆయన కుజ భగవానుడు. ఆయన వచ్చి శనితో కలిసి జన్మరాశిలో ఉంటారు. వీళ్ళిద్దరూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆల్రెడీ పుండు మీద కార్యం జల్లినట్టుగా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. వీళ్ళకి విపరీతమైనటువంటి దేహ అనారోగ్య బాధలు, కోపము అధికమవటం, కుటుంబాన్ని దూరం చేసుకునే యోచన చేయటం, ఫ్రెండ్స్కి ఎప్పుడో ఇచ్చినటువంటి డబ్బులు అడిగితే వాళ్ళు వీళ్ళని దుర్భాషలాడటం, లేకపోతే కూడని కొన్ని సందర్భాలలో వ్యసనపరులైతే కనుక ఆ వ్యవహారంలో కొట్టుకోవటం, వీళ్ళందరూ కూడా కొంతమంది స్నేహితులతో అప్పిచ్చిన వాళ్ళతో ధనపరమైనటువంటి సమస్య, తండ్రి గారి యొక్క అనారోగ్య సమస్య, తండ్రి గారితో పడకపోవటం. విద్యార్థులకైతే కనుక మీనరాశి వారికి
విద్యాపరంగా ఉన్న ఆలోచన కోరికలు నశించటం, లేకపోతే విద్యార్థులు ఆ యొక్క విద్యాలయంలో ఉన్నటువంటి టీచర్స్తో పోట్లాడటం, సరిగ్గా మాట్లాడకపోవటం, వారిని ఎదిరించటం, అలాగే భార్యాభర్తల మధ్య విడదీనటువంటి బంధం ఉన్నప్పటికీ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఒక రకంగా కుటుంబంలో చిచ్చులు పెట్టేటటువంటి పరిస్థితి. ఆకస్మికంగా వీరికి ధన నష్టం కలగడానికి, తండ్రి వలన కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వీరు ఎదుర్కొంటున్నారు. వృత్తి ఉద్యోగాదుల్లో కూడా కొన్ని మార్పులు వీరికి సంకటంగా మారే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వీరు కుటుంబంలో ఆకస్మికంగా వచ్చేటటువంటి ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కోవాలి అనుకుంటే, ఉద్యోగంలో మార్పులు చేర్పుల వలన కూడా ఆర్థికంగా వీరి మీద బర్డెన్ ఎక్కువ పడటం, వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు మంటగలిసేటటువంటి ప్రయత్నం ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితి, వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఆలస్యము పోస్ట్పోన్లు అయ్యే అవకాశం ఉంటుంది. దగ్గర దాకా వచ్చిన వివాహాలు, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కుజశనులకి జపం చేయించండి. హనుమంతుడి యొక్క చాలీసా మీరు నిత్యము చదవండి. ప్రతి మంగళ శుక్ర శనివారాలు కూడా హనుమంతుడికి ప్రదక్షిణం చేయండి. ఈ 2 గ్రహాలకి దాన ధర్మాదులు చేయండి. నేను చెప్పిన విధంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో 21 రోజులు కూడా నేను చేసేటటువంటి ఈ కుజశనుల యొక్క జపశాంతిలోను, మన్యసూక్త జప పారాయణలోను, మరి కుజశనులకు అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారి యొక్క హోమాన్ని మే 12వ తేదీ జరుపుతున్నాను. కాబట్టి ఈ మీనరాశి వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి దశలు, అంతర్దశల్లో ఏదైనా లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులున్నా, ల్యాండ్కి సంబంధించి గృహానికి సంబంధించినటువంటి లిటిగేషన్స్ ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలు నడుస్తున్నా, ఇదే సరైనటువంటి సమయంగా భావించండి. హనుమంతుల వారి యొక్క రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. మీ గోత్రనామాదులతో పాటుగా నక్షత్రము, రాశి, అట్లాగే మీకు సంబంధించినటువంటి దశలు, అంతర్దశలు పంపించండి. ఆ హనుమంతుడి యొక్క రక్ష మీకు తర్వాత హోమం అనంతరం మీకు దగ్గరికి చేరుతుంది. 48 రోజులు ఇది పెట్టుకున్నట్లయితే కనుక మీ కోరికలు నెరవేరుతాయి. మీకు ఉన్నటువంటి దరిద్ర బాధలు పోవడానికి హనుమంతుల వారు పూర్తిగా మిమ్మల్ని రక్షించే ప్రయత్నం జరుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.